నమస్కారం అండి. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు గారు టీం లోకేష్ గారితో కలిసి దావోస్ వెళ్ళినటువంటి యాత్ర 100% సక్సెస్ అయింది. ఇట్స్ ఏ సక్సెస్ఫుల్ టూర్ అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కొత్త కాదు ఇది. పెట్టుబడుల్ని ఆకర్షించడం, కంపెనీలని రాష్ట్రానికి తీసుకురావడం, దిగ్గజ కంపెనీలని విశాఖపట్నంలో కంపెనీలు ఏర్పాటు చేయించడానికి మొగ్గు చూపించడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. కొత్తగా ఆయన నేర్చుకుని ఇప్పుడు అడుగులేయాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఆ విధంగా అక్కడ ఆయన బిల్ గేట్స్ ని కలవడం, బిల్ గేట్స్ ని రాష్ట్రానికి రమ్మని ఆహ్వానించడం, ఆయన వస్తానని చెప్పడం, బిల్ గేట్స్ ఇక్కడ మన ఏపీలో ఒక యూనివర్సిటీ పెట్టడానికి, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ పెట్టడానికి, అలాగే ఒక స్వచ్ఛంద వాళ్ళకు ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థను కూడా ఇక్కడ ఫౌండేషన్ మొదలు పెట్టడానికి కూడా వాళ్ళు మొగ్గు చూపినట్టుగా మనకు సమాచారం ఉంది. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతిలో 2-3 ఈవేళ రేపు మొత్తం మీద పూర్తి వివరాలు వెల్లడిస్తారు. వెల్లడించినప్పుడు మనకు వాస్తవాలు ఇంకా ప్రస్ఫుటంగా బయటకు వస్తాయి. సో ఇది డెఫినెట్ గా 100% సక్సెస్ఫుల్ యాత్ర అని చెప్పి రాష్ట్రంలో నుండి ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు అనుకుంటున్నారు. మరి గత వైసీపీ పాలనలో బైజూస్ లాంటి ఒక డూప్లికేట్ కంపెనీని, ఒక దివాళా తీసిన కంపెనీని తీసుకొచ్చి చంకలు బాదుకున్నారు, డప్పు కొట్టుకున్నారు. విశాఖలో అప్పటికే పెట్టినటువంటి సంస్థలతోటి ఒప్పందాలు. బైజూస్ డూప్లికేట్ ఏం కాదు సార్, అది కంపెనీ ఉన్నది కదా బైజూస్, కానీ దివాళా తీసిన కంపెనీ అది. ఒక దివాళా తీసినటువంటి కంపెనీని తీసుకొచ్చి రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెట్టిస్తున్నాం అని చెప్పారు. కానీ ఏమొచ్చినాయి సార్? ఆ కంపెనీ ఏమైనా పెట్టిందా? లేదు కదా. కాబట్టి అది కూడా బోగస్. వాళ్ళు ఆ బైజూస్ అనేది తేవడం, దాని ద్వారా పెట్టుబడులు పెట్టించడం అనేది కూడా బోగసే. అప్పుడు ఐటీ మినిస్టర్ మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు మనం ఈ సందర్భం ఒకసారి గుర్తు చేసుకోవాలి. కోడి గుడ్డు పెడుతుంది, ఆ గుడ్డునేమో పొదగాలి, పొదిగిన తర్వాత పిల్ల వస్తుంది. అలాగే చెకోడీలు, జాంగ్రీలు, జంతికలు, జీళ్లు, బఠానీలు, పల్లీలు, ఇవన్నీ కంపెనీలు అని చెప్పాడండి ఆయన. అక్కడ -5 degrees ఉష్ణోగ్రత ఉంది, చాలా చలి ఉంది. ఇదే చెప్పుకొచ్చాడు తప్ప ఇదిగో ఈ రూపాయి వచ్చింది, ఈ పాపాయి వచ్చింది, ఇంత తెచ్చాం అంత తెచ్చాం, లేదా ఈ కంపెనీలో ఒప్పందం ఏది కూడా వాస్తవం లేదు, అంతా బోగస్. అప్పటికే ఆ వైజాగ్ లో కార్యకలాపాలు ఉన్నటువంటి కొన్ని కంపెనీలతో ఒప్పందాలు పెట్టుకుని ఏదో మేమే సాధించామని చెప్పి చెప్పుకున్నారు తప్ప అటువంటి టూర్ కాదు ఇది. అటువంటి వ్యవహారం అస్సలు కాదు. చాలా చిత్తశుద్ధితో రాష్ట్రాన్ని ఒక హైదరాబాదును తలదన్నే ఒక ఆర్థిక వ్యవస్థ రాష్ట్రంలో పాదుకొల్పాలి, నెలకొల్పాలి. రాబోయే తరానికి హైదరాబాదును మించినటువంటి ఉద్యోగ అవకాశ కల్పనలు ఇక్కడ కల్పించాలి, ఆదాయాన్ని సృష్టించాలి, అభివృద్ధిని సాధించాలి, అగ్రభాగాన ఆంధ్రప్రదేశ్ ను భారతదేశానికి తలమానికంగా నిలబెట్టాలి. ఆయన తపన, ఆయన తపస్సు, ఆయన యొక్క కృషి, పట్టుదల అన్ని ఇవే, ఇంకేం లేదు. చంద్రబాబు నాయుడు పరిపాలించిన కాలం ఒక స్వర్ణ యుగంగా మారబోతుంది రాబోయే రోజుల్లో. తరతరాలు, యుగాలు ఆయన పరిపాలన గురించి, ఆయన పట్టుదల గురించి యువతరం, రాబోయే తరం చెప్పుకుని పాఠాలు చదువుకునే ఒక 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 లివింగ్ యూనివర్సిటీగా చంద్రబాబు నాయుడు గారు మారబోతున్నారు. ఆయన రేపు ఆదర్శం రాబోయే యువతరానికి. ఆయన పట్టుదల, ఆయన యొక్క ఈ పని చేసే తత్వం, ఆయన సమయాన్ని పాటించే తత్వం, అలుపెరిగినటువంటి ఆయన విధానం, అసలు అనారోగ్యం అనే మాట లేకుండా, అలసటనే మాట లేకుండా. చూడండి, అక్కడ లోకేష్ గారు కోటేసుకున్నాడు, రేవంత్ గారు కోటేసుకున్నాడు, ఈయన మామూలుగానే ఉన్నాడు. 74 ఏళ్ల వయసులో చలిని కూడా లెక్క చేయనటువంటి ఒక దృఢమైనటువంటి ఆయన కర్తవ్య దీక్ష ఆ వేడిని ఆయనలో పుట్టిస్తుంది. ఆ ఉష్ణోగ్రత సెగల్ని ఆయనలో కలిగించింది కాబట్టి చలిని కూడా లెక్క చేయకుండా ఆయన రాష్ట్రం కోసం పరితపిస్తున్నాడు. ఒక కర్మయోగి సార్ చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒక ఉన్నత శిఖరంగా, ఉన్నతమైనటువంటి అవకాశాలు గల రాష్ట్రంగా వాళ్ళని ఒప్పించే ప్రయత్నం ఆయన చేశారు. అక్కడ ఇక ఆ రాష్ట్రంలో ఇంత అనుకూలమైన వాతావరణం ఉంది, మేము ఇంత మీకు కంపెనీలు పెట్టడానికి, మీరు రావడానికి రాష్ట్రంలో అనుకూలమైనటువంటి వాతావరణం పరిపూర్ణంగా ఉంది.
మీకు కావలసినటువంటి అన్ని సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మీకు ఇస్తుంది. హామీ మాది, మీరు రండి అని చెప్తూనే అక్కడ ఒప్పందాలు చేసుకునే దానికంటే అండర్ గ్రౌండ్ లో పెట్టుబడులు సాధించడానికి, నిధులు సాధించడానికి, సమకూర్చడానికి ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. కాబట్టి ఊరికే ఇప్పుడు అదే కుక్క సంతకెళ్ళి వచ్చినట్టు, జగన్మోహన్ రెడ్డి దావోస్ వెళ్ళి వచ్చినట్టు ఈ యాత్ర కాదండి ఇది. ఒక 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 కృషివలుడు, ఒక కార్యదీక్షాపరుడు వెళ్ళి ఏం సాధించాడు అనేది ఆయనకి ఆయన చెప్తేనే కూడా మనం కూడా ఊహించి చెప్పలేనంత గొప్పతనం ఇందులో ఇమిడి ఉంది. నా ఉద్దేశ ప్రకారంగా ఈవేళ రేపో తప్పకుండా ఆయన మీడియా పరంగా వెల్లడిస్తారు. అప్పుడు రాష్ట్రం పండుగ చేసుకుంటుంది. ఇప్పటికే అందరికీ కూడా చాలా ఆయన వెళ్తున్నారంటేనే ఒక ఆనందం. దావోస్ వెళ్తున్నారు బాబు గారు, ఆయన ఎప్పుడు వస్తాడు, మళ్ళీ అక్కడ ఎన్ని రోజులు ఉంటాడు ఆయన అని ఒక ఆనందం. ఇప్పుడు ఎంతమంది ముఖ్యమంత్రులు వెళ్ళారండి. బిల్ గేట్ ఎవరికైనా ఇచ్చాడా అపాయింట్మెంట్? ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాడు. ఇక్కడ అర్థం కావట్లేదా మనకి ఆయనకున్న ఇమేజ్ ఏంటో, వరల్డ్ వైడ్ గా ఆయన బ్రాండ్ ఏంటో, ఆయన స్టేటస్ ఏంటో, ఆయన పారిశ్రామికవేత్తలతో ఎంత కనెక్టివిటీ ఉంటుందో ఆయనకి. అంటే ఆయన అటువంటి ఒక సీఈఓ, అయిన చీఫ్ మినిస్టర్ కాదు, సీఈఓ. అది అలా కనెక్ట్ అయ్యాడు ఆయనకి ఆ పారిశ్రామిక విధానం. అవసరమైతే వాళ్ళకు కూడా పారిశ్రామికీకరణ గురించి కొత్త టెక్నిక్స్ చెప్పేంత మాస్టర్, గ్రాండ్ మాస్టర్, ఎకనామిస్ట్. రైట్ రైట్, ఒక్క నిమిషం. డెఫినెట్ గా రాష్ట్రానికి శుభ సూచకం అండి పండగ రోజులు. ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మా తపన కూడా అదే. మాకు పదవుల గిదవులు ముఖ్యం కాదు. రాష్ట్రం బాగుపడాలి, ఆదాయం సృష్టించబడాలి, అభివృద్ధి జరగాలి. రాష్ట్రంలో అన్నపూర్ణ అనే బిరుదు రాష్ట్రానికి సార్థకం కావాలి. అటు వ్యవసాయం ద్వారా, ఇటు పారిశ్రామికీకరణ ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందాలనేదే చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దానికే ఈ దావోస్ పర్యటన ఉపయోగపడింది. పూర్తిగా సఫలీకృతం కానుంది. 2-3 రోజుల్లో మనకు వాస్తవాలన్నీ కూడా ఇంకా తెలుస్తాయని అప్పుడు మళ్ళీ మాట్లాడుకోవచ్చు ఉద్దేశం. రైట్, ఒక్క నిమిషం.